దేవుని పరిశుద్ధమైన నామానికి స్తోత్రములు. కర్మేలు అగ్ని అనే మా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని క్రమంగా వీక్షిస్తున్నటువంటి మీ అందరూ కూడా ప్రభునామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎలా ఉన్నారండి? మీరందరూ బాగున్నారా? మీ సమస్యలు అనారోగ్యం సంబంధించినవి కానీ లేకపోతే ఈ లోక సంబంధంగా మనము సాధారణంగా ఎదుర్కొనేటువంటి సమస్యలు అవన్నీ కూడా ప్రార్థనాపూర్వకంగా ఉంటున్నారు కాబట్టి మీకు దేవుడు తోడుగా ఉండి విడుదల దయచేస్తూ ఉన్నాడు. ఎలా ఉంది మీ ప్రార్థనా జీవితం? ప్రార్థనలో బాగా ఏకీభవించండి, దేవుని సన్నిధిలో గడపండి, దేవుని యొక్క వాక్యాన్ని చదవండి. ప్రభువు మీకు అన్ని విషయాల్లో తోడుగా ఉండి ప్రతి అవసరతలో తన కృపను మీకు దయచేయాలని మనపూర్వకంగా నేను కోరుకుంటా ఉన్నాను. అటు రీతిగా మీ జీవితాలు ప్రభువు యొక్క మార్గంలో గడపవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని చదువుకొని మనము ధ్యానం చేసుకుందాం. అపోస్తుడైన పౌలు హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము మొదటి 2 వచనాలను మూలాంశముగా మనము చదువుకుందాం. బైబిల్స్ ఉన్నటువంటి వాళ్ళు తీసుకొని చూడండి, లేకపోతే మీ బైబిల్ తెచ్చుకొని మీరు కూర్చొని వాక్యాన్ని జాగ్రత్తగా వినండి. వాక్య ధ్యానంలోనికి మనం వెళ్దాం. ఒక నోట్బుక్ కూడా తీసుకోండి, రిఫరెన్స్లు అవి రాసుకోండి. మీరు మరలా మీకు ఆ వాక్యాన్ని నెమరు వేసుకోవటానికి మీరు రాసుకుంటున్నటువంటి నోట్బుక్లో ఉన్న అంశాలు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఒక నోట్బుక్ కూడా మీరు మెయింటైన్ చేయండి, ఓకేనా? దేవుని వాక్యాన్ని చదువుతా ఉన్నాను. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము మొదటి 2 వచనాలు. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు దేవుని యందలి విశ్వాసమును బాప్తిస్మములను గూర్చిన బోధయు హస్త నిక్షేపణమును మృతుల పునరుద్ధానమును నిత్యమైన తీర్పును అను పునాది మరలా వేయక క్రీస్తును గూర్చిన మూలోపదేశము మాని సంపూర్ణుల మగుటకు సాగిపోదము. దేవుడు ఈ మాటలు మనందరి వినికిడిలో సమృద్ధిగా మనకు విరచి వడ్డించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, పౌలు ఇక్కడ ఒక ప్రాముఖ్యమైనటువంటి మాట మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఈ 2వ వచనము చివరిలో అంటా ఉన్నాడు, మనము సంపూర్ణులమవటానికి సాగిపోవాలి. ఎందుకు మనం సంపూర్ణులముగా ఉండాలి? అలాగా సాగి వెళ్ళటంలో మనకు కలుగుతున్నటువంటి లాభం ఏమైనా ఉన్నదా? ఒక ప్రశ్న మనం వేసుకుందాం. ఎందుకు అంటే చాలామంది లాభం లేనిది ఏ పని చేయరు. ఇంట్లో పిల్లలు కూడా షాప్కి పంపించి ఇంటి దగ్గర ఉన్న ఏదైనా చిల్లర కొట్టుకెళ్ళి అరే పలానా వస్తువు తీసుకురారా అంటే వాడు వెళ్ళటానికి కొంచెం సంశయిస్తాడు. ఇదిగో ఈ 2 రూపాయలు పెట్టి ఒక చాక్లెట్ కొనుక్కో అంటే అది తీసుకొని వెంటనే వెళ్తాడు. లాభం అనేటువంటిది ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. చివరకు దేవుని దగ్గరికి రావటానికి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటానికి, ఏ పని చేయాలన్నా దేవుని దగ్గరికి రండి అంటే మాకు లాభం ఏంటి, మాకేంటి లాభం అని ప్రశ్నించేటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, కొంతమంది ఏమంటారంటే మాకు ఉన్నటువంటి ఈ యొక్క అనారోగ్యము తగ్గితే, చాలామంది డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాం, చాలామందిని సంప్రదించాము, ఏం చేయాలో అర్థం కావట్లా. మీ మందిరానికి వస్తాం, మేము ప్రార్థన చేసుకుంటాం, మీతో చేయించుకుంటాం ప్రార్థన. ఆ ప్రార్థన ఫలితంగా మాకు ఈ జ్వరం తగ్గుతుందా, ఈ వ్యాధి తగ్గుతుందా, మాకున్నటువంటి ఆర్థిక సమస్యలు తీరతాయా అనేటువంటి ప్రశ్నలు వేస్తున్నటువంటి లోకంలో మనము జీవిస్తూ ఉన్నాం. అంటే ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరికి ఏదో ఒక లాభం అనేటువంటిది కోరుకుంటా ఉన్నారు. చివరికి దేవుని దగ్గర కూడా లేఖనం మనకు చెప్తున్నటువంటి మాట, బైబిల్ గ్రంథం మనకు బోధిస్తున్నటువంటి మాట, మనము యేసయ్యను వెంబడిస్తే లోకరీతిగా
ప్రతి ఒక్కరికి ఆశీర్వాదం అనేది తప్పనిసరిగా దేవుడిస్తాడు. ఎందుకంటే మనం తలగా ఉండాలనే కోరుకుంటా ఉన్నాడు, కానీ ఆయన నువ్వు నేను తోకగా ఉండాలి అంటే ఎక్కడో చిన్నవారముగా క్రిందకు ఉండవలసినటువంటి స్థితిలో ఆయన మనలను కోరుకోవటంలా, మనము ఉన్నతులముగా ఉన్నత స్థితిలో ఉన్నతుడైనటువంటి దేవుని కుమారులుగా మనం ఉండాలనేటువంటి ఆ తలంపు ఆయన కలిగి ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం కూడా అదే కోరుకుంటాం. మన బిడ్డలు ఉన్నతంగా జీవించాలి, ఉన్నత స్థాయిలో ఉండాలి, ఉన్నతమైన ఉద్యోగం చేయాలి, చాలా ఆఫీసర్ క్యాడర్లో ఉండాలి. ఇట్లాంటివన్నీ మనం తలుస్తూ ఉంటే నిన్ను నన్ను కలుగు చేసినటువంటి దేవాది దేవుడు ఆయన మనలను ఎట్లాగా ఉండాలని కోరుకుంటాడు ఆలోచన చేయండి ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి. మనమందరం కూడా దేవుని సన్నిధిలో ఏకీభవిస్తూ ఉన్నాం, ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రతి ప్రార్థనకు ఆయన సమాధానాన్ని ఇచ్చేటువంటి వాడుగా ఉన్నాడు తప్పనిసరిగా. అయితే ఈ లోకరీతిగా మనము కొన్నిసార్లు ఆశీర్వాదము పొందుకోకపోయినా మనం పరలోకంలో దేవుని సన్నిధిలో నిత్యత్వములో నిత్యకాలములో అంతము లేని సమయం అంతా మనం అక్కడ ఉండేవారముగా ఉంటాం. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇది మనం నేర్చుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి మాట. అందుకొరకు మనము సంపూర్ణముగా ఉండడానికి సాగిపోవాలి. గడిచినటువంటి ఎపిసోడ్స్లో కూడా మనం నేర్చుకున్నాం కదా, మనమందరము కూడా క్రీస్తు న్యాయపీఠం ఎదుట క్రీస్తునందు మనము నిలబడాల్సినటువంటి ఒక దినము రాబోతా ఉంది. కాబట్టి ఆ దినమున నీవు నేను ఎలా ఉండాలయ్యా అంటే దేవుని దగ్గర బహుమానము, విలువైన బహుమానము, ఆయన ఇచ్చేటువంటి తీర్పును బట్టి మనము అగ్నిగుండానికి వెళ్ళటం గురించి కాదు, పరలోకములో మనకు ఇవ్వబడుతున్నటువంటి ఆ కిరీటము, ఆ బంగారు కిరీటము, వజ్రాలతో ఉన్నటువంటి కిరీటం, మనకున్నటువంటి అధికారము, ఇవన్నీ మనము ఈ లోకంలో జీవించిన జీవితాన్ని బట్టి, ప్రేమను బట్టి, దేవుని యొక్క సన్నిధిలో మనం నడిచినటువంటి నడకను బట్టి, మన ప్రార్థనను బట్టి, భక్తిని బట్టి ఇవన్నీ కూడా ఆధారపడతా ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి స్థితిలో మనము సంపూర్ణముగా ఉండటము కొరకే మనము ఎలా ఉండాలి, దానికి దేవుడు 5-fold మినిస్ట్రీ అనేటువంటిది ఒకటి నేర్చుకున్నాం కదా. ఇవన్నీ కూడా దేవుడు ఏర్పాటు చేశాడు. అంటే దాని అర్థం ఏంటి? ఎందుకు ఏర్పాటు చేస్తూ ఉన్నాడు అంటే మానవుడు ఏ స్థితిలో ఉన్నా, ఎంత ఉన్నత స్థితిలో ఉన్నా ఏదో ఒక సమయంలో అపవాది వాడిని శోధించేటువంటి వాడుగానే ఉంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక మాట గుర్తుపెట్టుకోండి. చాలాసార్లు మీకు చెప్పిన మాటలే మరలా పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నా. ఏంటి ఆ మాట అంటే, అపవాది ఈ లోకములో జీవిస్తున్న వాడిని, లోకముతో స్నేహం చేస్తున్న వాడిని, పాపములో జీవిస్తున్నటువంటి వాడిని ఎప్పుడు కూడా వాడి గురించి ఆలోచన చేసి భయపడడు. ఎవరిని గురించి ఆలోచన చేస్తాడు, ఎప్పుడు భయపడతాడు అంటే ఎవరైనా లోకములో నుండి మరలా దేవుని దగ్గరికి వెళ్ళేటువంటి వారుగా ఉన్నారు, ఎవరైతే భక్తిగా ఉంటా ఉన్నారు, ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని చదువుతూ ఉన్నారు, ప్రార్థన చేస్తూ ఉన్నారు, మారు మనసు పొందుతున్నారు, రక్షణ పొందుతున్నారు, ఆత్మీయ జీవితంలో అభివృద్ధిని పొందుతూ దేవునికి దగ్గరగా నడుస్తున్నటువంటి అనుభవాలు ఎవరైతే ఉంటా ఉన్నారో వాళ్ళను బట్టే అపవాది కంగారు పడతా ఉంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, వారిని తిరిగి తన రాజ్యంలోనికి ఎలాగ లాక్కోవాలి, ఎలాగ తన గుప్పిట్లో పెట్టుకోవాలి, ఎలాగ వారందరినీ తిరిగి దారి మళ్లించాలి, ఎలాగ ఆకర్షించాలి, ఎలాగ వాడిని అగ్నిగుండంలో పడేయాలి, అదే వాడి ఆలోచన. వాడి ఆలోచనలో మీరు కూడా ఉన్నారేమో, ఉండే ఉంటారు. మీరు ప్రార్థన బాగా చేస్తున్నారు కదా, మీరు క్రమంగా మందిరానికి వెళ్తూ దేవుణ్ణి వెంబడిస్తున్నారు కదా, వాక్యరీతిగా బాప్తిజం పొందారు, అభిషేకం పొందుకుంటున్నారు, ఆసక్తిగా దేవుని యొక్క మాటలు వింటున్నారు. కాబట్టి ఖచ్చితంగా మీ మీద ఉంటా ఉంటుంది. డైరెక్ట్గా మిమ్మల్ని వాడు అటాక్ చేయకపోవచ్చు,
మీ బిడ్డల ద్వారా, యవనస్తులు ఉన్నారు కొంతమంది, మీ బిడ్డలు చిన్నపిల్లలు ఉన్నారు, వారిని దారి మళ్లింపజేసి వారిని ఆకర్షించి వారి ద్వారా మీ మీద దాడి చేస్తూ ఉన్నాడేమో. ప్రియ దేవుని బిడ్డలారా, వాడి ఆలోచన, అపవాది తలంపులు ఎలా ఉన్నాయంటే ఏదో ఒక రీతిగా మిమ్మలను సర్వనాశనం చేయాల్సిందే. అది అపవాది యొక్క తలంపండి, అపవాది యొక్క ఆలోచన అది. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎలా ఉండాలి, మన జీవితం ఎలా ఉండాలి అంటే అది దేవుడు ఒక ప్రణాళికను కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. దేవుడు ఏదేను తోటలో ఆదాము హవ్వలను పెట్టినటువంటి ఆ సమయమున, తయారు చేసినటువంటి ఆ దినమున, కొన్ని దినాలైన తర్వాత, కొన్ని సంవత్సరాలైన తర్వాత అపవాది వచ్చి శోధించి హవ్వను పడేశాడు. ముందుగా శోధించాడు, తర్వాత ఆదాము కూడా పాపానికి గురైపోయాడు కదా, తద్వారా శిక్షను కూడా అనుభవించాడు. ఒక ఆలోచన చాలామందికి వస్తూ ఉంటుంది, ఒక తలంపు. దేవుడు కదా, ఆయన సర్వశక్తిమంతుడు కదా, ఏదేను తోటను మనలను ఆదాము హవ్వల నుండి మనలందరినీ నిర్మించి కలుగు చేస్తున్నటువంటి వాడు, కలుగు చేసిన వాడు, ఆయనకు ఈ సృష్టి చేయక మునుపు, సృష్టి చేయబడక మునుపు దేవునికి అన్నీ తెలిసే ఉండాలి కదా. నిన్న నేడు నిరంతరము ఆయన ఏకరీతిగా ఉన్నవాడు కదా. మన గడిచినటువంటి జీవితం తెలుసు, మన జీవితంలో రాబోయేటువంటి దినాలలో మన గురించి ఆయనకి తెలుసు కదా. మరి ఆదాము హవ్వలు శోధించబడి పాపంలో పడిపోతారనేటువంటి సంగతి, అపవాది ఆ తోటలోనికి వస్తాడనేటువంటి సంగతి దేవునికి తెలీదా అని ఒక ప్రశ్న వారి హృదయాలలో కలుగుతూ ఉంటుంది. అంత మాత్రమే కాదు, కొంతమంది అడిగేవాళ్ళుగా కూడా ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, నిజమే, దేవునికి సమస్తము కూడా తెలుసు. అపవాది వచ్చి శోధించినప్పుడు వారు పడిపోతారనేటువంటి సంగతి కూడా తెలుసు, పాపంలోనికి వెళ్ళిపోతారని. అందుకే ఒక హెచ్చరిక చేశాడు, ఈ తోటలో ఉన్నటువంటి అన్ని వృక్ష ఫలాలను మీరు తినండి, కానీ ఇదిగో ఈ చెట్టు పండును మాత్రం మీరు తినద్దు. ఈ మంచి చెడ్డల తెలివినిచ్చేటువంటి వృక్ష ఫలాన్ని మీరు తినద్దు. తింటే ఏమవుతుందంటే తిరుదినమున మీరు నిశ్చయముగా చనిపోతారు. దేవుడు ఒక హెచ్చరికను కూడా చేశాడు కదా. అయినా సరే వాళ్ళు దేవుని యొక్క ఆజ్ఞను అధిగమించారు. ఇది కూడా దేవునికి తెలుసు. ప్రియా దేవుని బిడ్డలారా, అందుకొరకే ఆయన ఎలా ఉన్నాడు అంటే, నాటి దినమున ఆదాము హవ్వలు ఎలాగా సృష్టించబడినటువంటి రీతిలో ఉండకుండా దేవుని యొక్క ఆజ్ఞను మీరి ఎలాగా పాపంలో పడిపోతారో, నేటి దినమున ఉన్నటువంటి నీవు నేను, జాగ్రత్తగా వినండి ప్రియ దేవుని బిడ్డలారా, మనం అందరము కూడా దేవుని యొక్క మాటలు వింటున్నాం, లోకములో ఉన్నాం, లోకంతో స్నేహం చేస్తున్నాం, పాపంలో ఉన్నాం. దేవుని మాటలు విని మనము దేవుని వైపునకు మనము తిరిగినట్లయితే మన పాపాలను మనం విడిచిపెడుతున్నాం, మారు మనసు పొందుతున్నాం, అందుకొరకు బాప్తిజం పొందుతున్నాం. బాప్తిజం పొందినటువంటి మీదట మనమందరము క్రమంగా ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటా ఉన్నాం. ప్రభు యొక్క శరీర రక్తంలో పాలు పంపులు పొందుతూ ఉన్నాం, బలం పొందుకుంటా ఉన్నాం. అయితే మనలను అపవాది శోధించడం మాత్రం మానడు అని దేవునికి తెలుసు. ఎవరిని శోధిస్తాడు? క్రొత్తగా బాప్తిజం పొందిన వాళ్ళని, అంటే వాళ్ళను మాత్రమే కాదు కానీ పెద్ద పెద్ద దైవజనులను సైతము ఏదో ఒక రీతిగా ఖచ్చితంగా శోధిస్తాడు. ఎంత పరిశుద్ధునిగా ఉన్నా వాడికి శోధన ఏదో ఒక రీతిగా కలుగుతూనే ఉంటుందండి. మన కొరకు ప్రార్థన చేసేటువంటి సేవకులు, ప్రవక్తలు ఉన్నారు, వాళ్లకు కూడా ఏదో ఒక శోధన అపవాది కలుగు చేస్తూనే ఉంటాడు. కాకపోతే ఏం చేయాలంటే వాళ్ళు దానిని జయించాలి. మనం దానిని అపవాదిని, అపవాద తలంపులను, మనకు కలుగుతున్న శోధనలు అన్నిటిని జయించాలి. ఇది దేవుని యొక్క ఆలోచన. అయితే ఈ ఆలోచనలో భాగంగా మనమందరము ఎలా ఉండాలి అంటే, మనం బాప్తిజం పొందాము. కొంతమంది ఒక 10 సంవత్సరాల క్రితం బాప్తిజం పొందొచ్చు, ఒక 5 సంవత్సరాల క్రితం ఏదో ఒక సమయమున దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించి
దేవుని మార్గంలో నడుస్తున్న అనుభవం మీరు కలిగినటువంటి వాళ్ళుగా ఉన్నారు. మంచిది, దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఇటువంటి రీతిలో ఉన్న మనము ఎలా ఉండాలి అంటే దినదినము మన జీవితాన్ని, మన ఆత్మీయ జీవితాన్ని మనం కట్టుకోవాల్సిందే. నీ ఆత్మీయ స్థితిలో నీవు బలమును పొందుకొని ముందు కొనసాగాల్సిందే. నీవు దీవించబడాలి అంటే మంచి బంగారు కిరీటమును ప్రభువారి చేతుల మీదుగా మీరు పొందుకోవాలి. శ్రేష్టమైనటువంటి రాజ్యములో, నిత్యత్వములో క్షేమంగా ఉండాలి. మహిమతో నీవు ఉండాలి. దేవుని మహిమను చూడాలి. దేవుని స్వరాన్ని విని ఆయనతో మాట్లాడాలి, స్తుతించాలి. ఇవన్నీ మనం కోరుకుంటున్నాం కదా. అయితే ఈ స్థితిలో మనం ఎలా కోరుకుంటున్నామో మనం ఉండేటువంటి ఆ స్థితిని బట్టి ఆ మహిమను కొరకు మనం జీవించాలంటే మనల్ని అలా జీవింపకుండా చేయటానికి అపవాది ప్రయత్నం చేస్తాడు. అయితే దేవుడు ఈ తలంపులన్నీ కలిగినటువంటి వాడుగా ఉన్నాడు కాబట్టి ఆయన ఒక పునాదిని మన కొరకు ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఈ పునాదుల మీద మనం చదివినటువంటి ఆ యొక్క మూలవచన భాగంలో మనము ఎలాంటి పునాదులు వేసుకోవాలి అనేటువంటిది స్పష్టంగా వ్రాయబడ్డాయి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎందుకంటే కీర్తన గ్రంథము 11వ సంకీర్తనలో 3వ వచనంలో ఒక మాట వ్రాయబడింది. పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయగలరు? మన పునాదులు పాడైపోతే నీతిమంతులు ఏం చేయగలరు? ఏం చేయలేరు వారు కూడా. ఎందుకంటే నువ్వు కట్టబడుతున్నటువంటి ఆ పునాది సరిగ్గా ఉండాల్సిందే. నీ పునాది, నీ ఇంటికి పునాది, నువ్వు కడుతున్నటువంటి బిల్డింగ్ యొక్క పునాది సక్రమంగా లేకుండా ఇసుక మీద కట్టుకొని పునాది తీయకుండా పైపైన మనము కట్టుకొట్టడం ప్రారంభించి ఎన్ని కోట్ల రూపాయలు పెట్టి పైన ఎంత హంగామాగా ఆ బిల్డింగ్ని నువ్వు కట్టుకున్నా, ఎన్ని ఏసీలు పెట్టుకున్నా, లోపలంత గొప్ప రీతిగా డిజైన్స్ కానీ అవన్నీ రకరకాలుగా వస్తూ ఉన్నాయి కదా. నేటి దినాల్లో మనం చూస్తూ ఉన్నాం. లైటింగ్ కానీ, సీలింగ్ కానీ, ఇవన్నీ వీటన్నిటికీ నువ్వు ఎంతైనా ఖర్చు పెట్టవచ్చు. కానీ నీ పునాది పాడైపోతే, పునాది సరిగ్గా లేకపోతే ఆ కట్టుబడి నువ్వు కట్టించినటువంటి మేస్త్రి ఎంత కాస్ట్లీ అయినా అదంతా వ్యర్థమైపోతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, అది గొప్ప పాటునకు పడిపోయేటువంటిదిగా ఉంటుంది. మరి ఈ లోకరీతిగా అలా ఉంటే మన ఆత్మీయ జీవితం ఎంత విలువైనది, మన ఆత్మ దేవుని సన్నిధిలో ఉండటం ఎంత అవసరమైనది. మనం దేవుని సన్నిధిలో లేకపోతే అగ్నిగుండానికి వెళ్ళిపోతాం కదా. మనలను అగ్నిలో పడవేయటానికి కాదు కదా దేవుడు మనలను తయారు చేసింది. మనం ఈ లోకంలోనికి వచ్చింది ఎందుకొరకు అంటే దేవునికి వధువుగా ఉండటం కోసమే. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలోనికి మరలా వచ్చేటువంటి సమయమున సిద్ధపడినటువంటి వాళ్ళముగా మనం ఉంటే, ఆయన మార్గమును ఎరిగి రక్షణ పొంది మన మట్టి దేహము మహిమ దేహంగా మార్చబడినటువంటి ఆ అనుభవంలోనికి వెళ్ళినప్పుడు, మనమందరం కూడా పరలోకంలోనికి వెళ్ళినప్పుడు ఈ అనుభవాల్లో మనం నడవటం కొరకే కదా. దేవునితోటి నిత్యత్వంలో ఉంటూ ఆయనను స్తుతించడము, ఆయనకు రాణిగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డారా, ఆయన మన జీవితము రాబోయేటువంటి దినాలలో నీ జీవితము నా జీవితం అన్నీ తెలిసినవాడు గనక ఆయన ఏం చేస్తున్నాడంటే ఈ పునాదులను గురించినటువంటి ఒక సందేశాన్ని మనకు తెలియచేయటానికి ఇష్టపడతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మనము క్రీస్తు దగ్గరకు సంపూర్ణమవటానికి సాగిపోవాలి అనేటువంటిది ఇక్కడ మనం చదువుకున్నాం. దాని కొరకు మనము కొన్ని పునాదులను గురించి అక్కడ పౌలు జ్ఞాపకం చేస్తున్నటువంటి మాటలు కూడా చదివాం కదా. మరొకసారి చదువుతున్నాను చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1-2 వచనాల్లో మనం ఎలా ఉండాలి అంటే నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు, దేవుని యందలి విశ్వాసము,
బాప్తిస్మములను గూర్చిన బోధ, హస్త నిక్షేపణము, మృతుల పునరుద్ధానము, నిత్యమైన తీర్పు అను పునాది మరలా వేయక. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయంటే పునాదులుగా ఉన్నాయి. పౌలు ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు వ్రాయించినటువంటి మాట మనం జాగ్రత్తగా చదివితే, జాగ్రత్తగా ఆలోచన చేస్తూ ధ్యానపూర్వకంగా దానిలోనికి మనం వెళ్ళినట్లయితే అను పునాది మరలా వేయక అని అంటా ఉన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? ఒకసారి ఆ పునాదులు వేయబడ్డాయి కదా, వేయబడినటువంటి ఆ పునాది మీద మరలా మనం వేయాల్సిన అవసరం లేదు. మనం ఏం చేయాలంటే మన కట్టుబడి కొనసాగించుకోవాల్సిందే. మన కట్టుబడి మనము ప్రారంభించాము, జాగ్రత్తగా కట్టుకుని వెళ్ళాల్సిందే. అంటే దాని అర్థం ఏంటి? మనము దేవుడు ఏర్పాటు చేసినటువంటి మార్గము, ఇరుకు మార్గము, రెండు మార్గాలు ఉన్నాయి కదా మనకు, ఇరుకు మార్గము, విశాలమైన మార్గము. ప్రభువారు చెప్తున్నటువంటి మాట ఏంటి? విశాలమైన మార్గంలో మీరు నడవద్దు. చాలామంది ఏం కోరుకుంటారంటే నాకు ఫ్రీగా ఉండాలి, విశాలంగా ఉండాలి, నేను త్వరగా వెళ్ళాలి, ఎక్కడ నాకు ప్రమాదము లేకుండా ఉండాలి, ఎక్కడ నేను పడిపోకూడదు, ఎక్కడ నా ప్రయాణము ఆగకూడదు అనే ప్రయాణాన్ని ప్రారంభిస్తారు. కానీ గమ్యాన్ని ఎక్కడికి చేరుకుంటా ఉన్నారు? ఇది ఇరుకు మార్గమా? నాన్సెన్స్. ప్రక్కన వాళ్ళు తగులుతూ ఉంటారు, నాకు కష్టం, నేను నడవలేను, వెళ్ళలేను, ప్రయాణం చేయలేను, అందుకని నాకు ఇరుకు మార్గం వద్దు, విశాల మార్గమే కావాలి. విశాల మార్గంలో చూస్తే అన్ని ఆకర్షణీయతలు కనిపిస్తూ ఉన్నాయి, ఆకర్షణలు ఎన్నో ఉన్నాయి, రంగుల ప్రపంచము, సుఖమైనటువంటి జీవితాన్ని ఇచ్చేటువంటిది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇరుకు మార్గమున ప్రవేశించడానికి మీరు పోరాడండి. అసలు లోపలికి వెళ్ళటానికే పోరాడాలి. అంత మాత్రమే కాదు, కానీ ఆ మార్గమును కొనసాగించుకోవాలన్నా మరింతగా పోరాడాల్సిందే, మరింతగా పోరాడాలి. ఎందుకంటే విశాల మార్గంలో నీకు అన్ని సౌకర్యాలు, ఫెసిలిటీస్ అన్నీ ఉంటాయి, ఎంజాయ్ చేయాలి. నేటి దినాలలో యవ్వన బిడ్డలందరూ ఎంజాయ్ చేయాలి. అందుకే పెద్ద పెద్ద సిటీస్లో, మెట్రోపాలిటన్ సిటీస్లో ఏం చేస్తూ ఉన్నారు? యవ్వన బిడ్డలు ఇక్కడ చదువుకొని ఆ ప్రాంతాలకు వెళ్ళి ఉద్యోగం సంపాదించుకుంటున్నారు, మంచి జీతం సంపాదించుకుంటున్నారు. 40,000, 50,000, ₹1,00,000 వరకు జీతాలు సంపాదించుకొని ఆ డబ్బుల్ని ఎలా ఖర్చు పెట్టుకుంటారంటే, సాయంకాలం అయితే, వీకెండ్ అయితే, సోమవారం నుంచి శుక్రవారం వరకు నేను కష్టపడ్డాను కదా, శనివారం ఆదివారం నేను ఎంజాయ్ చేయాలి. క్లబ్బులు ఉన్నాయి, పబ్బులు ఉన్నాయి, జూదమాడుతూ ఉన్నారు, తాగుతూ ఉన్నారు, మత్తు పదార్థాలకు బానిసలైపోతూ ఉన్నారు. ఏంటంటే అందులో ఉన్న ఆనందం మీకు తెలియదండి, మీరు ఇంకా అప్డేట్ అవ్వలేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎన్నో మాటలు చెప్తా ఉన్నారు, ఎన్నో రీతిలుగా చెడిపోవటానికి విశాల మార్గము మనకు ముందు ఉంది. కానీ ఇరుకు మార్గంలో కొన్నిసార్లు కష్టాలు వస్తాయి, కష్టంలో నుంచి నష్టం వస్తుంది, అనారోగ్యం కలగవచ్చు, ఏదైనా రావచ్చు. కానీ ఆ మార్గంలోనే మనము ఉండాలి, ఆ మార్గంలోనే నడవాలి. అలా నడవటం అనేటువంటిది మన జీవితము మన చేతుల్లోనే ఉంటుంది. పెద్దవాళ్ళు చెప్తున్నారు, సేవకులు చెప్తా ఉన్నారు, వాక్యం చెప్తా ఉంది, నాన్న అట్లా వెళ్ళొద్దయ్యా, ఆ మార్గంలో వెళ్ళొద్దు, తల్లి అటు నడవద్దు అని చెప్తా ఉంటే మీకు పిచ్చి పట్టింది, దేవుడు అంటే పిచ్చి పట్టింది, మాట్లాడలేదా? మీ తల్లిదండ్రులు ఎంతమంది ఇలాగా మాటలు అనిపించుకుంటా ఉన్నారు? మీ తల్లిదండ్రుల్ని ఎన్నిసార్లు యవ్వన బిడ్డలు దూషిస్తూ ఉన్నారు, ఎదురు తిరుగుతూ ఉన్నారు, చులకనగా చూస్తూ ఉన్నారు ఇలా మాట్లాడి. ప్రియ దేవుని బిడ్డలారా, మన పునాదులు సరిగ్గా లేకపోతే, ఆ కట్టడం సరిగ్గా కట్టకపోతే అది పడిపోతుంది. ఏదో ఒక దినాన అది దర్శించిపోవటానికి మనలను పడవేసేటువంటిదిగా ఉంటుంది. అందుకే పునాదులు పాడైపోతే నీతిమంతులు వారు సైతం ఏమీ చేయలేరు. ఏదైనా చేయాలనేటువంటి తలంపుతో వాళ్ళు ఉన్నారు, కానీ ఏం చేయలేరు. కారణం ఏంటంటే పునాదే లేదు, పునాది సరిగ్గా లేదు. లోకంలో వారి జీవితాలు కట్టబడతా ఉన్నాయి, లోకస్తులతో వారి స్నేహాలు ఉంటా ఉన్నాయి. లోకము అంటే ఏంటంటే, లోకం అంటే శరీరాశ, నేత్రాశ, జీవకుటుంబం. లోకంలో ఉన్నదంతా ఇదే. మన శరీరాన్ని మనం సుఖపెట్టుకోవాలి,
సంతోషపెట్టుకోవాలి, ఆనందపడాలి. డ్రగ్స్ తీసుకుంటున్న వాళ్ళు, మత్తు పదార్థాలు తీసుకుంటున్న వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారని అనుకుంటా ఉన్నారు. ఎంత అనారోగ్యము కలుగుతూ ఉంది. ఎంత అనారోగ్యం. తాగుతుంటే ఏమవుతుందంటే లివర్ డ్యామేజ్ అయిపోతుంది కదా. సిగరెట్స్ తాగుతుంటే ఏమవుతుందంటే ఊపిరితిత్తులు, లంగ్స్ పాడైపోతున్నాయి కదా. ఏం బ్రతుకుతారు? ఎంతకాలం బ్రతుకుతారు? బ్రతికేటువంటి 70 సంవత్సరాలలో కూడా 30-40 సంవత్సరాలు వ్యాధిగ్రస్తులుగా వారు మార్చబడిపోయి 25 సంవత్సరాలకే నేటి దినాన్ని చూస్తూ ఉంటే క్యాన్సర్ పేషెంట్స్ ఎక్కువైపోతూ ఉన్నారు. క్యాన్సర్ కారణం ఏంటంటే ప్రియదేవుని బిడ్డలారా, సరిగా వారు పునాదుల మీద కట్టుకోవటం లేదు. మనము అటువంటి రీతిగా ఉండకుండా ఉండాలి అనేటువంటిదే దేవుని యొక్క ఉద్దేశం. అందుకని ఇక్కడ దేవుడు పునాదులను మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, పునాదులు వేస్తూ ఉన్నాడు. మనమందరము తెలియచేయబడినటువంటి ఈ యొక్క 6 అంశాలను గురించి మనము వాటిని నేర్చుకుని వాటి మీద మన జీవితాలు కట్టుకుంటే మనం ఎలా ఉంటామంటే ఆత్మీయంగా క్షేమాభివృద్ధిలోనికి ఉంటాం. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మీ బంగారు పాదములకు నాయన మీ స్తుతులు చెల్లిస్తా ఉన్నాం. మీ నామానికి వందనాలు, స్తోత్రాలు. సర్వశక్తిమంతుడా మీకు వందనాలు నాయన. మమ్మల్ని అందరినీ ప్రభువా ఎంతగానో ప్రేమిస్తున్నటువంటి గొప్ప దేవుడవు, ఎంతగానో మా పట్ల కృప చూపిస్తున్న వాడవు నాయన. మేమందరము సంపూర్ణముగా ఉండటానికి, ఆత్మీయ జీవితంలో బలమును పొందుకోవటానికి మీరు మా పట్ల కలిగి ఉన్న ప్రణాళికను బట్టి, మమ్మల్ని నడిపిస్తున్న తీరును బట్టి మీకు వందనాలు. కొన్నిసార్లు మేము మార్గము తప్పిపోతున్నామేమో, మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకుని దీవించండి, ఆశీర్వదించండి. కార్యక్రమాన్ని ప్రభువా నాయన స్పాన్సర్ చేసినటువంటి బిడ్డను నాయన ప్రభువా మీరు జ్ఞాపకం చేసుకొని మీరు దీవించండి మా తండ్రి. సంపూర్ణమైనటువంటి ఆరోగ్యమును వారు చేస్తున్న ఉద్యోగ విషయాలలో తోడుగా ఉండండి నాయన. సహాయము చేయమని వేడుకుంటున్నా. ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాలంటే ప్రభువా నాయన మీ వాక్యం మాకు కావాలి. ప్రభువా ఈ వాక్యం చూస్తున్నటువంటి వారిని, టీవీలో వాక్యం చూస్తున్న వారిని నాయన, యూట్యూబ్లో అప్లోడ్ చేయబడినటువంటి వాక్యములో ప్రభువా వాక్యం వింటున్నటువంటి వారందరినీ పేరు వరుసన మీరు జ్ఞాపకం చేసుకోండి. వారిని, వారి కుటుంబాలను ప్రభువా, వారి రక్త సంబంధికులు ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. ముఖ్యంగా మా తండ్రి నాయన మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. ఆత్మ సంబంధమైన స్వస్థత. శరీరముగా ఆరోగ్యముగా ఉన్నామేమో కానీ నాయన ఆత్మీయ జీవితంలో అస్వస్థతలుగా ఉన్నటువంటి వారందరినీ, వెనుకబడినటువంటి వారుగా, జబ్బు పడినటువంటి ఆత్మీయ జీవితంలో కలిగి ఉంటే సంపూర్ణమైన స్వస్థత, ఆత్మ సంబంధమైన స్వస్థత మీరు దయచేయండి నాయన. ప్రభువా మీకే వందనాలు చెల్లిస్తున్నాం. ప్రతి ఒక్కరిని పేరున దీవించండి. వారు చేసిన ఉద్యోగ విషయాలలో, వ్యాపార విషయాలలో మీ తెలివితో, జ్ఞానంతో నింపి నడిపించండి నాయన. ప్రభువా ఆత్మీయ జీవితాన్ని మీరు కట్టండి మా తండ్రి నాయన. యవనస్తులను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఉద్యోగముల కొరకు ప్రయత్నం చేస్తున్న వాళ్ళని జ్ఞాపకం చేసుకోండి. ప్రభువా ప్రతి ఒక్కరిని, చంటి బిడ్డలు మొదలుకొని పెద్దల వరకు, వృద్ధుల వరకు పేరున మీరు జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆరోగ్యం దయచేయండి. చదువుకున్న బిడ్డలందరినీ జ్ఞానంతో నింపండి. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగములు ప్రభువా, వివాహము కానటువంటి వారికి వివాహములు, సాటి అయిన భాగస్వాములతో నాయన మీరు వివాహ వ్యవస్థను ఏర్పాటు చేశారు కనుక ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభువా. మరి ముఖ్యంగా మీరు ఆకడ కొరకు సిద్ధపరచమని నాయన, అనారోగ్యంతో ఉన్నటువంటి వారందరినీ మీకే సమర్పించుకోండి. మమ్మల్ని అందరినీ మీ ఆశీర్వాదకరమైన హస్తాలకు సమర్పిస్తూ నాయన యేసయ్య శ్రేష్టమైన నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, ప్రభుని రక్షకుని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని కనీయమైన సన్ని సహవాసం సదాకాలం తోడుగా ఉండి నడిపించి బలపరిచి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.